టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, బాలయ్య మార్కుతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇక ఈ 3 సినిమాలు బాలయ్య ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానుల్ని సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయన్న సంగతి తెలిసిందే. ఇక డాకు మారా సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. దర్శకుడు బాబీ ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారనే చెప్పాలి. ఇక బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్న హిట్ అందించారనే చెప్పాలి. ఇక డాకుమారా సినిమాలో ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ సీన్లకు, బాలయ్య మార్క్ డైలాగులకు కుదవేలేదు. ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్లు సైతం అదిరిపోయాయి. బాలయ్య రోల్స్ను పవర్ఫుల్గా తీర్చిదిద్దిన బాబీ సినిమాలో గూస్బంప్ మూమెంట్స్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇక మూవీ విషయానికి వస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఇరిగేషనర్ ఇంజనీర్ సీతారాం కొన్ని కారణాల వల్ల ఠాగూర్ ఫ్యామిలీ నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మైనింగ్ కింగ్ సీతారాంను తన స్వార్థం కోసం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఎదుర్కోవడానికి సీతారాం డాకు మహారాజుగా ఎందుకు మారారు? బాలయ్య పోషించిన మరో పాత్ర నానాజీ ఎవరు? డాకు మారా చివరి తన లక్ష్యాలను సాధించాడా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి భ్రమరాంబ థియేటర్లో డాకు మహారాజ్ మూవీని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి. అయితే విజయశాంతి డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా భ్రమరాంబ థియేటర్లో వీక్షించేందుకు థియేటర్ వద్దకు వెళ్ళిన ఆ యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. మరి యొక్క మూవీని చూసిన విజయశాంతి ఎలా స్పందిస్తుందా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.